ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఈ రోజు ఉదయం నుంచే రైతులు పిఎస్సిఎస్ వద్ద క్యూ కట్టి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటికి కూడా అక్కడ ఎవరు రాకపోవడంతో యూరియా కంపల్సరీ కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులను చూసినటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడికి వచ్చి మీకు యూరియా ఇప్పిస్తామని చెప్పేసి పిఎస్సిఎస్ కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. యూరియా ఇస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళంతా కూడా లైన్ పోతుందని చెప్పేసి లైన్ లో చెప్పులను పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా అందులో కొంతమందికి మాత్రమే టోకెన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోకెన్లు ఇచ్చిన వాళ్ళు యూరియా వచ్చినప్పుడు చెప్తాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ చెప్పడంతో వాళ్ళంతా కూడా రైతులు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడంతో పాటు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అచ్చంపేటలో ఈరోజు కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి రవాణా శాఖ ఆ కార్యాలయంలో అవినీతికి అడ్డగా మారిందని చెప్పేసి ఈ రోజు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున ఆడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతిదానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి, మామూలు లేదే పనులు చేయడం లేదని చెప్పేసి, కొన్ని కంపెనీల వాహనాలకు ఎలాంటి వాటికి చెకప్ చేయకుండానే వాళ్ళకు కావాల్సినటువంటి లైసెన్సులు కావాల్సినటువంటి పర్మిషన్లు అందజేస్తున్నారని చెప్పేసి, పేదవాళ్ళు వస్తే లోపలికి రాకుండా కొంతమంది దళారులను తీసుకొని వస్తేనే పనులు చేస్తున్నారని చెప్పేసి, అక్కడ తాగడానికి నీళ్లు అలాంటి సౌకర్యాలు కూడా ఏమీ లేవని చెప్పేసి, దీంతో పాటుగా అక్కడ పనిచేసే సిబ్బంది అంతా కూడా డబ్బులు ఉంటేనే అక్కడ పనులు చేస్తున్నారని చెప్పేసి, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా బీఎస్పీ పోరాటం చేస్తుందని చెప్పేసి, ఇప్పటికే అవినీతి అక్రమాలు ఎదుర్కొన్నటువంటి అధికారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇక్కడి నుంచి అతన్ని బదిలీ చేయాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉండేటువంటి రవాణా శాఖ కార్యాలయం ముందు కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల హాజరుతో విధానంతో పాటు అక్కడ విద్యార్థులకు అందుతున్నటువంటి మెను అందిస్తున్నటువంటి అన్ని కూడా పూర్తిగా కులంకుశంగా అడిగి తెలుసుకోవడంతో పాటు స్టోర్ రూమ్ ను కూడా ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి బోధన జరుగుతుందని చెప్పేసి దానిపైన కూడా అడగడంతో పాటు విద్యార్థులతో కలిసి స్వయంగా ఆయన మధ్యాహ్న భోజనం కూడా చేసి ఆ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని చెప్పేసి, అట్లా నిర్లక్ష్యం చేస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అన్ని విషయాల్లో విద్యార్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను అక్కడ ఉండేటువంటి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఈ రోజు ఒక్కసారిగా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున ప్రతినిత్యం కూడా ఆగ్రో రైతు సేవా కేంద్రానికి తరలి వస్తా ఉన్నారు. ప్రతినిత్యం కూడా వచ్చి ఖాళీగా పోతున్నామని చెప్పేసి రైతులు ఒక్కసారిగా ఆగ్రహించి పక్కనే ఉన్నటువంటి ప్రధాన రహదారిని దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు యూరియా ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతినిత్యం వస్తుంటే కూడా టోకెన్లు ఇస్తారు, పంపిస్తారు, మరి కావాలంటే మరి ఏ ఒక్కటో ఇచ్చి పంపిస్తున్నారు. ప్రతినిత్యం కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ రోడ్డు పైన బైఠాయించడంతో, రోడ్డు పైన నిల్చోవడంతో అక్కడ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వము, పాలకులు స్పందించి వెంటనే కావాల్సినటువంటి యూరియాను రైతులకు అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రోడ్లన్నీ దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా తిమ్మాజిపేట వద్ద రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల్ మండలం రావిచెడు వద్ద ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రో సేవా కేంద్రానికి రావడంతో అక్కడ కొంత యూరియా మాత్రమే వచ్చిందని చెప్పేసి కొంతమందికి టోకెన్లు ఇచ్చేసరికి మిగతా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చేసి అందరినీ కంట్రోల్ చేసేటువంటి పనిలో పడ్డారు. మొత్తంగా చూసినట్టయితే సంబంధిత అధికారులేమో అలసత్వం వహిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం తప్పనిసరిగా విధులు నిర్వహించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రైతులతో పోలీసులకు మాత్రం వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి రైతులు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది.